తెలంగాణలో అలజడి ఆగకుండా కురుస్తున్న వానలతో ఊరువాడ తడిసి ముద్దయ్యాయి. వాగులు ఉప్పొంగడంతో కొన్ని చోట్ల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని శాఖలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇక వాన వరదతో గొలుసు కట్టు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలయ్యాయి. బడి గుడి ఎటు చూడు వరదే వరద. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల పరిసరాల్లో మొత్తం భారీగా వర్షం నీరు చేరింది. పాఠశాల నుండి బయటకు వెళ్లాల్సిన నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటంతో నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేక బడి ప్రాంగణంలోనే వర్షం నీరు నిలిచి వరదలో బడి మునిగిపోయింది. విద్యార్థులు బయటకు వెళ్లాలంటే నీటిలో మునిగి సాహసం చేయాల్సిందే. నిన్న కురిసిన వర్షాలకు మరింత నీరు చేరడంతో ట్రాక్టర్ సహాయంతో విద్యార్థులని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. మూసీ పరివాహక ప్రాంతం నివురుగప్పిన ముప్పులా ఉంది. జంట నగరాల నుంచి వరద ఉప్పొంగడంతో మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు దగ్గర వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. వంతెనలు డేంజరబుల్స్ మోగిస్తున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేసిన క్రమంలో రాచకొండ సిపి సుధీర్ బాబు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అటు వరంగల్, జనగాం, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. నిన్నటిదాకా నీళ్లు లేక తడారిపోయిన చెరువులు తెల్లారేసరికల్లా మత్తడి దూకాయి. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి వడ్లకొండ చెరువును సందర్శించారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే నాగరాజు. నిన్నటి వరకు కొద్దిగా తక్కువ, అసలు లెస్ వాటర్ ఉన్న చెరువు ఒకే ఒక నైట్ వర్షానికి ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయిపోయింది అండ్ సర్ప్లస్ అయింది. ఇప్పుడు మొత్తం మనకి 816 ట్యాంక్స్ వరంగల్కి ఉన్నాయండి. అందులో ఆల్రెడీ ఇప్పుడు 262 ట్యాంక్స్ మనకి సర్ప్లస్ ఉన్నది. సో వీటికి ఏంటనంటే ఇప్పుడు మనం ఇరిగేషన్ టీమ్స్ ఆల్రెడీ యాక్టివేటెడ్ ఉన్నాయి. లష్కర్స్ ఆల్రెడీ వాటిని బ్రీచ్ జరగకుండా చూసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఆయకట్టు, సుమారు 400 ఎకరాల వరకు ఆయకట్టు ఇది వడ్లకొండ. దీనికి మళ్ళీ సంబంధిత రైతులకు ఒక సుమారుగా కొంకపాక శివార్లో 100 ఎకరాలు పై చిలుకు ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఇక్కడి నడవడం వల్ల, అంటే దీన్ని ఒక దారిగా వాడుకోవడం వల్ల సమ్మర్ టైంలో ఈ యొక్క కట్ట కుంగిపోయి లాస్ట్ టైం కూడా 23లో వాటర్ ఓవర్ఫ్లో అయింది. సో అది దానిపైన ఎస్టిమేషన్ తీసుకున్నారు. అది గతం ప్రభుత్వం మరి దాన్ని పట్టించుకోకుండా దాన్ని వదిలేసిండ్రు. కానీ ఒకవేళ ఇది బ్రీచ్ అయితే మొత్తం ఎన్ని గ్రామాలకు, ఎన్ని వేల ఎకరాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది? ఇది గొలుసుకట్టు చెరువు. ఇది దీని కానీ బ్రీచ్ అయితే 3 గ్రామాలు, సుమారుగా 3 గ్రామాలకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి అలాంటిది కాకుండా తక్షణమే నిన్న రాత్రి చెప్పంగానే ఒక ఓవర్ నైట్లో అసలు మా రైతులందరూ ఆకాశం వైపు చూస్తుండే అసలు కాలం పోతుందేమో అని. కానీ మా రైతన్నలు అందరి యొక్క కష్టం ఫలించి వరుణదేవుడు వారి యొక్క హృదయంతో మా పైన దయ చూపెట్టినందుకు ఓవర్ నైట్లో ట్యాంక్స్ అన్ని నిండిపోయినాయి. సో మా సీఎం గారు చెప్పిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మేము క్షేత్రస్థాయికి వెళ్ళి మా యొక్క నాయకులతో అందరితో వచ్చి ఇక్కడ పనిచేయడం స్టార్ట్ చేస్తామండి. ఎన్నాళ్ళలో వేచిన కళ ఒక్క రాత్రితో ఏరువాకకు ఎరువైంది. ఎడతెరపులేని వానలు ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నదాతల ఆశలకు గెరువిచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎల్లమ్మ చెరువులో చేపలు మత్తడి దూకాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. వరంగల్, హన్మకొండ, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఒకవైపు చెరువులు ఉప్పొంగి ఈ విధంగా మత్తలు పోస్తున్నాయి. ఇంకోవైపు అనేక వాగులు ఉప్పొంగి పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఆకేరు, మున్నేరు, జంపనవాగు, జీడివాగు, దెయ్యాలవాగు అన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని చెరువులు, జలాశయాలు నిండు కుండలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మత్స్యకారులు అయితే పండుగ చేసుకుంటున్నారు. ఇంకోవైపు కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండిపడే ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తుగా అలర్ట్ అయి అక్కడ గండిని పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుక బస్తాలతో నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి కదా, మరి మత్స్యకారులు ఇట్లా వస్తున్నారు, ప్రమాదాలు లేవా? మత్తడి కొంచెం తగ్గింది కాబట్టి ప్రమాదాలు ఏమో అంత లేవు. నిన్ననైతే ఇసుక పోతానని జనం ఉండే చేపలు చాలా మంది పట్టుకొని పోయారు. నిన్న
నిన్న ఒక చుట్టూ 10 ఊళ్ళ విలేజ్ వచ్చి ఒక్కొక్కరికి 5 కిలోలు 10 కిలోలు పట్టుకొని అందరికీ కూర, ఎవరింట్లో చేపల పులుసే ఉన్నది. అందరు సంతోషకరంగా చాలా వానలు ఉన్న వర్షాలు పడ్డాయి. మత్తడి ఇత్తడి బాగా మంచిగా పోతాని ఈ విధంగా మత్తడి పోస్తున్న నేపథ్యంలో ఒకవైపు మత్తడి వరదలను చూడడం కోసం జనం బారులు తీరుతుంటే, ఇంకోవైపు మత్స్యకారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో చేపల పులుసుతో వాళ్ళంతా సందడి చేసుకుంటున్నాము, పండుగ చేసుకున్నామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే రాబోయే 48 గంటల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయి, ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వాగులు దాటవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ ఎడతెరిపి వానలతో తడిసి ముద్దవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దూసుకొస్తున్న వరదతో భద్రకాళి చెరువు ఉగ్రరూపం దాల్చింది. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని పరిశీలిస్తూ దిగువకు వదులుతున్నారు. కుండపోతవాన అక్కడక్కడ కన్నీళ్లు తెప్పించిన నిండిన చెరువులు రైతుల కంట ఆనంద బాష్పాలయ్యాయి. ఆగకుండా కురుస్తోన్న వానలతో ఉమ్మడి వరంగల్ జిల్లా వద్దన్నపేటలో వరద ఉప్పొంగుతోంది. పర్వతగిరి మండలం నారాయణపురం వద్ద ఆకేరు వాగులో కందికట్ల ఉప్పలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తిర్యాని మండలంలోని గుండాల జలపాతానికి వరద పోటెత్తుతోంది. జాలువారుతున్న జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటకుల సందర్శనపై అధికారులు ఆంక్షలు విధించారు. ప్రాజెక్టు వాటర్ వల్ల పెరిగే పొజిషన్ ఉన్నది. మనం సామాన్లు ఇళ్ల సామాన్లు చదువుకోండి, మేరీ మాత స్కూల్కి పోవాలి చెప్పి లేదనుకోండి. మంచిర్యాల, కుమరంభీం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెళ్లి మొరం వాగుపై ఉన్న వంతెన ప్రమాదకరంగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. ఓ గర్భిణీ మహిళను అత్యవసర పరిస్థితుల్లో పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా ముత్తాపూర్లో వరద నీరు బీభత్సం సృష్టించింది. పలు ఇళ్లలోకి నీరు చొచ్చుకుపోవడంతో గోడలు కూలిపోవడం, ఇంటి సామాన్లు దెబ్బతిన్నాయి. గ్రామంలో సరైన నాలా వ్యవస్థ, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడం వల్ల వర్షపు నీరు వీధుల్లో నిలిచిపోతోంది. రామ్నగర్లో కొంత వర్షానికే హనుమాన్ బస్తీ రామ్నగర్కి రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు మా పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలన్నా, నిత్యావసర సరుకులు మా ఇంటికి చేరాలన్నా, పాలు కానీ ఇంకా ఇలాంటి టిఫిన్ చేయడానికి కానీ దేనికి కానీ చాలా ఇబ్బందులు. ఎవరికన్నా ఎమర్జెన్సీ ఉండి హాస్పిటల్కి పోలేని పరిస్థితి మా రామ్నగర్ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు. దయచేసి ఇకనైనా కూడా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని తొందరగా నిర్మించే ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కడెం ప్రాజెక్టు సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలాశయాలు నిండు కుండల్లా మారాయి. పైనుంచి వరద పెరుగుతుండటంతో గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు.